హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిజ్ఞా వెరైటీస్ వ్లాగ్. నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కదా ఆవకాయ పచ్చడి వీడియో. తర్వాత 3 డేస్ తర్వాత అయితే మనం మళ్ళీ కలుపుకోవాలి కదా, అదే మాట ఇది. ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని తీసుకొని శుభ్రం చేస్తాము పచ్చడి పట్టడానికి. వాటిని ముక్కలుగా కోసి లోపల టెంకలను శుభ్రం చేయాలి. తరువాత మామిడి ముక్కలకి కారం, ఉప్పు, ఆవపిండి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా పోయాలి. తరువాత మామిడి ముక్కలన్నిటికీ ముందే సిద్ధం చేసుకున్న మెంతి, ఆవ, ఉప్పుల మిశ్రమంలో కలిపి జాడీలో పెట్టుకోవాలన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కటి కొలతలతో కరెక్ట్గా కలుపుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. మామిడి ముక్కల్ని కలపడానికి ఆవ, మెంతి, కారం, ఉప్పుల మిశ్రమం ఉంటుంది కదా, కలిపేశాక కొంచెం మిగిలితే నూనె వంటివి కూడా వాటిని మామిడికాయ ముక్కల మీద చల్లాలన్నమాట. తర్వాత జాడీ మీద మూత పెట్టి శుభ్రమైన గుడ్డతో కట్టేయాలి. ఇలా తయారు చేసిన పచ్చడిని తడి తగలకుండా 3 డేస్ పాటు అలాగే భద్రపరచాలి. తర్వాత మూత తీసి గరిటెతో ఆవకాయ ముక్కల్ని పైకి కిందకు కలపాలి. పచ్చడిని కాస్త రుచి చూసి అవసరమైతే సాల్ట్ కలుపుకోవచ్చు మాట. తర్వాత దేనించి జాడీలో నూనె పైకి తేలిందో లేదో చూడాలి. ఒకవేళ తక్కువైతే మరికొంత కలుపుకొని వాడుకోవచ్చు. వీటితో పాటే బెల్లం ఊరగాయ, అదేనండి తీపి ఊరగాయ అయితే బెల్లం తురుము వేస్తాము. మీరిప్పుడు చూస్తున్నది మాత్రం గోదావరి జిల్లాల ఆవకాయ మాట. చాలా బాగుంటుంది, కారం కారంగా, పుల్లగా. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పులిహోర ఆవకాయ అని, మాగాయ అని, మెంతి ఆవకాయ అని, ఆంధ్ర ఆవకాయ అని, నువ్వుల ఆవకాయ అని చాలా రకాల ఆవకాయలు అయితే పడుతూ ఉంటారు చాలామంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా బాగా పైకి కిందకి కలుపుకున్నాక మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో కూడా కింద కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా పాత వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చేసిందో పచ్చడి. పైన కొంచెం ఖాళీ ఉంచుకుంటే అలా నూనె అయితే తేలడానికి మనం స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది మాట. అప్పుడు పచ్చడి బాగుంటుంది, 1 ఇయర్ వరకు కూడా బాగుంటుంది మాట. ఇలాగే చేస్తే మనం అందరూ ఇలాగే పడతారు పక్కా కొలతలతోటి. ఈసారి మా పచ్చడి అయితే ఇలా పట్టామన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నేను రీసెంట్గా చాలా రెసిపీస్ అయితే షేర్ చేశాను గైస్. చూడండి, పీతల కూర, ఇంకా కరివేపాకు పొడి, ఇంకా యమ్మీ టేస్టీ బిర్యానీ కూడా షేర్ చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా పన్నీర్ మసాలా కర్రీ కూడా షేర్ చేశాను. ఏంటంటే చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకా బిర్యానీలో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి వాచ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మీ సజెషన్స్ అండ్ కమెంట్స్. ప్లీజ్ వాచ్ ప్రిజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.